చాలామంది వాళ్ళు పని చేయలేక దేవుడి మీద బదనం ఎత్తుతారు. అండ్ వాళ్ళు హార్డ్ వర్క్ వేయలేక దేవుళ్ళ మీద నిందలు వేయడం జరుగుతుంది. మళ్ళా చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో అయినా ఎక్కడైనా చాలా ప్లేసులల్లో అందరు కాదు కొందరు, అంటే ఎక్కువ మంది హార్డ్ వర్క్ వేయరు, కష్టపడరు. వాళ్ళ గోల్కి ఎంత హార్డ్ వర్క్ ఇలా అంత హార్డ్ వర్క్ వేయరు, సరిగ్గా చదవరు, సరిగ్గా టెస్ట్ అటెంప్ట్ చేయరు. అసలు టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటే వాటికి ఎలా సొల్యూషన్ వెతకాలా, ఎలాంటి ఆన్సర్ రాయాలి అవన్నీ రాయరు. కానీ పూజలు చేస్తారు. పూజలు చేస్తే టెస్ట్ పాస్ అవుతావా, నీకు జాబ్ వస్తుందా, ఇవన్నీ వస్తాయా, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా చెప్పురి. కాదు కదా. ఏ దేవుడైనా, ఏ మతంలోనైనా, ఏ దేవుడైనా కష్టపడుర్రి. దేవుడు పుట్టించిండుగా, ప్రతి మనిషిని పుట్టించిండు. సో ప్రతి మనిషి చిన్నప్పటి నుంచి చదువుకుంటూ పెరుగుతాడు, పెద్ద పెరుగుతాడు, కాళ్ళు చేతులు ఉంటాయి, తెలివి ఉంటుంది. సో దేవుడు ఇన్ని సౌకర్యాలు ఇచ్చిండు, కాళ్ళు చేతులు మంచి ఇచ్చిండు, తెలివి ఇచ్చిండు, కళ్ళు ఇచ్చిండు, నోరు ఇచ్చిండు, చెవులు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. కానీ పని చేయాలంటే బద్ధకం. పనులు పక్కన పెట్టి పూజలు చేసుకుంటూ కూర్చుంటారు ఫోటోల ముంగట. ఇట్లా చేస్తే అసలు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా? కాదు కదా. ఏ దేవుడైనా, ఏ కులంలో అయినా, ఇప్పుడు ఏ మతాలైనా, ప్రతి దేవుడు ఎవరైనా కష్టపడుర్రి, కాలు చేతులు ఇచ్చింది కాబట్టి కష్టపడుర్రి, పని చేసుకొని డబ్బు సంపాదించుకొని హాయిగా బతుకురు అని చెప్పారు. సో ప్రతి మనిషి మంచిగా చదువుకొని ఎడ్యుకేట్ అయ్యి, మార్క్స్ ఎడ్యుకేషన్ కాదు, నాలెడ్జ్ స్కిల్ డెవలప్ చేసుకొని, ఇండియాలో మార్కెట్ చాలా ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ కాబట్టి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ వర్క్ వేసుకున్నా హ్యాపీగా ఉండొచ్చు. కానీ చాలామంది కాదు, కొందరు, అందులో ఎక్కువ మంది అన్ని పనులను పక్కకు పెట్టేసి పొద్దుదాకా పూజలు చేసుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ ఏమనంటే వాళ్ళు డ్రీమ్ ఫుల్ఫిల్ కాలేదు, సో దేవుడు కరెక్ట్ కాదు, దేవుడు లేడు, సో ఇదంతా అబద్ధం, సృష్టిలో దేవుడు సృష్టి ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ భూగోళం అంతా ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి. ఒక పవర్ ఉంది, అదే కదా దేవుడు. సో జస్ట్ మీరు మనం చిన్న పురుగులు లెక్క. సో దేవుడు మొగడు బచ్చగలం. ప్రతి మనిషికి కాళ్ళు చేతులు ఇచ్చిండు, తెలివి ఇచ్చి నన్ను ఇచ్చిండు. సో మనుషులందరూ పని చేసుకుంటా వచ్చిన డబ్బులతోటి బతకాల. గది మీకు ఏదైనా డ్రీమ్స్ ఉంటే అవి మీరు హార్డ్ వర్క్ వేయాలి. ఎలాంటి డ్రీమ్స్ పెట్టుకుంటే దానికి ఎంత హార్డ్ వర్క్ వేయాలో తెలుసుకొని అంత హార్డ్ వర్క్ అయితే సక్సెస్ అవుతారు. గది వేయాలి కానీ పూజలు వేసుకుంటూ కూర్చోమని చెప్పిండా. నన్ను స్మరించుకోర్రి, మనసులో పెట్టుకోర్రి. సో నేను మీకు తోడు ఉంటా, మీరు కష్టపడరి. మీరు 99% కష్టపడితే 1% నేను మీకు సపోర్ట్ ఉంటా అని ఉంటుంది. గట్ల కానీ చాలామంది పొద్దున్న లేచి నుంచి పడితే రాత్రి వండుకునేదాకా పూజలు చేసుకుంటూ కూర్చుంటే డ్రీమ్కి ఎప్పుడు నువ్వు పని చేస్తావు? నీకు ఇప్పుడు జాబ్ రావాలంటే ఏం చేయాలి? మంచిగా ఎడ్యుకేట్ అయి ఉండాలి. ఎలాంటి జాబ్ కొట్టాలో దానికి క్వాలిఫై ఉండాలి. అది ఫస్ట్ అటెంప్ట్. దాని తర్వాత ఆ జాబ్కి నువ్వు టెస్ట్ రాయాలి, దాంట్లో నువ్వు పాస్ కావాలి. ఏది వాళ్ళు చూపించిన మార్క్కి నువ్వు రీచ్ కావాలి. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వాలి. ఎందుకు నువ్వు ఆ జాబ్కి ఫిట్టా లేదా. దాని తర్వాత కొందరికి రిజర్వేషన్స్ ఉంటాయి. కొందరు రిజర్వేషన్ లేని వాళ్ళకి జాబ్ రాదు, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. ఈ రిజర్వేషన్ బేకారు. సో దాని తర్వాత ఇంటర్వ్యూ తర్వాత జాబ్ వస్తుంది. ఇది ఎట్లా? నువ్వు హార్డ్ వర్క్ వేసి మంచిగా చదువుకొని టెస్ట్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి దాని తర్వాత నీకు ఆ కంపెనీ యొక్క వ్యక్తి నీకు జాబ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా నువ్వు హార్డ్ వర్క్ వేసి ఇట్లా ఆయన దేవుడు సపోర్ట్ ఉండట్లా కదా. మరి నువ్వు హార్డ్ వర్క్ వేయవు, దేవుళ్ళనేమో పూజలు వేసుకుంటే దేవుళ్ళని తిడుతుంది. కరెక్టా? నువ్వు సరిగ్గా చదువుకో, సరిగ్గా టెస్ట్ అటెంప్ట్ చేయవు, సరిగ్గా ఇంటర్వ్యూ సరిగ్గా అటెంప్ట్ కావు, క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్స్ ఇవ్వవు, మళ్ళీ దేవుళ్ళని నిందలు వేసాడు. కరెక్టా? ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళు సరిగ్గా వేయరు, దేవుడి మీద నిందలు వేయడం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఉంటారు అయితే పూజ పిచ్చోళ్ళు ఉంటారు. అబ్బా వశపడది వాళ్ళతోటి ఎంత డేంజర్ ఉంటుందో తెలుసా. అబ్బా పొద్దున్న లేచి నుంచి పడితే రాత్రి పడుకునేదాకా పూజలు చేస్తూనే ఉంటారు. పసుపు కుంకుమ అది ఎత్తారు, ఇది ఎత్తారు, అన్ని రకాల దేవతలకు పూజలు చేస్తారు, మత్తి ఎత్తారు. కానీ వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కానీ కారు.
కారు. నువ్వు అనుకున్న గోల్కి రీచ్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలా, దానికి చేయాల్సిన పని చేయాలా. ఇంకా పని చేయకపోతే నువ్వు అనుకున్న గోల్ ఎట్లా రీచ్ అవుతావు? కాలేవు కదా మరి. సో ఎవరైనా మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలి, మీరు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే దానికి చేయాల్సిన హార్డ్ వర్క్ చేయాలి. దానికి వెళ్ళాల్సిన వేస్ తోవలు వెతుక్కోవాలి. కానీ పొద్దున్నక పూజలు చేయమని ఏ దేవుడు చెప్పడు. ఏ దేవుడైనా నువ్వు పని చేయి, నువ్వు హార్డ్ వర్కే, నేను నీకు సపోర్ట్ ఉంటా. నువ్వు వెళ్ళే దారి సక్రమైనది కాదు, నేను చిన్న మీకు పనిష్మెంట్లు ఇస్తా, అది తెలుసుకొని నువ్వు సరైన తోవలు వెళ్ళని చెప్తారు. గట్లా కానీ ఇదేంది? సో లైఫ్లో సక్సెస్ కావాలా, గోల్ రీచ్ కావాలంటే పూజలు కాదు, దానికి చేయాల్సిన హార్డ్ వర్క్ చేయాలి. నీకు కూడా దేవుడు అంటే, చాలామందికి దేవుడు అంటే నమ్మకం ఉంటుంది. దేవుడు అంటే నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరు పూజలు చేస్తారు, ఒప్పుకుంటారు. కానీ అది మితిమీరి ఉండద్దు. మొక్కు, మార్నింగ్ లేవు, సింపుల్గా పూజ చేసుకో, నీకు నచ్చిన గుడికి వెళ్ళిరా. దాని తర్వాత నువ్వు చేయాల్సుకున్న పని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపో, కన్సిస్టెన్సీగా సక్సెస్ అవుతావు. దానికి చేయాల్సిన హార్డ్ వర్క్ చేయి. గట్లా కానీ ఇది కాదు కరెక్ట్. సో మన ఇండియాలో అయితే ఘోరంగా, ఎందుకంటే వాళ్ళ అనుకున్న పనులని పక్కన పెట్టి, చేయాల్సిన పనులను పక్కన పెట్టి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పూజలు చేస్తారు, కానీ మీరు గవర్నమెంట్ ఇప్పుడు పూజలు చేస్తారు, అది ఫుల్ఫిల్ కావాలంటే, మీరు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్ పోస్ట్కి అప్లై చేసిండు. సో సమ్ పోస్టులు ఉన్నాయి. సో దానికి మంచిగా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. ప్రిపేర్ అయ్యి మంచిగా దానికి టెస్ట్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయితే జాబ్ వస్తుంది, ఆఫర్ లెటర్ వస్తుంది. ఒక వ్యక్తి గవర్నమెంట్ పోస్ట్కి అప్లై చేసిండు, దానికి ఏం కావాలా? ప్రిపరేషన్ ఉంటుంది. ప్రిపరేషన్ పక్కన పెట్టి పూజలు వేసుకుంటూ కూర్చుంటే నువ్వు టెస్ట్ పాస్ అవుతావా? మరి ఏం చేయాల పని గదికి వేయాలి. సో ప్రతి ఒక్కళ్ళు ఇట్లనే ఉన్నారు చాలామంది, అందరు కాదు, కొందరిలో కూడా ఎక్కువ మంది. అసలు నోటిఫికేషన్గా రిలీజ్ అవుతుంది, అప్లై చేస్తారు, దానికి ప్రిపేర్ కారు, దేవుళ్ళకి పూజలు చేసుకుంటూ కూర్చుంటారు. తెల్లారి ఏదో టెస్ట్ రాస్తారు, రిజల్ట్ వచ్చినప్పుడు ఫెయిల్ అవుతారు, ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతారు. దాని తర్వాత ఇక పూజలకి దేవుడు అసలు లేడు, దేవుడు నాకు సపోర్ట్ చేయడు. సో ఇదంతా నేను కరెక్ట్, నేను పూజలు వేయని. ఇదేంది? నువ్వు కష్టపడలేక నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావాలంటే నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. కానీ దేవుడు ఏం చెప్తాడు? అరే నీకు కాళ్ళు చేతులు ఇచ్చారు, తెలివి ఇచ్చిండు, ఒక్కొక్కడికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, గుడ్డోళ్ళు ఉన్నారు, చెవిటి వాళ్ళు ఉన్నారు, మూగ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హార్డ్ వర్క్ ఎత్తారు, సంపాదించుకుంటారు. కాళ్ళు చేతులు ఉన్నవాడికి ఆడే పని చేయడం, ఆడికి బద్ధకం ఉంటుంది. కాళ్ళు చేతులు లేని వాళ్ళే ఏదైనా కూడా చేస్తారు. అది ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పౌరుషం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా ఒక పనులు చేసుకుంటూ ఉంటారు. కాళ్ళు చేతులు ఉన్నాడు, ఆడు అప్లికేషన్ నోటిఫికేషన్కి ప్రిపరేషన్ ఉండదు, ఏముండదు అని పూజలు చేసుకుంటూ కూర్చుంటాడు. తెల్లారేం ఫెయిల్ అయినాక దేవుళ్ళని భజనం చేస్తాడు. అది కరెక్ట్? అది తెలివైనోడు, అది చదువుకున్నోడు చేస్తాడు. అట్లా ఉన్నారు. సో ఎవరైనా ఎక్కడైనా మీ గోల్, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే దానికి చేయాల్సిన హార్డ్ వర్క్ వేయాలి. దానికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలి. ఇయర్స్ టైం పడుతాయి. అవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే టైం పడుతుంది. అంతవరకు ఖచ్చితంగా నిద్రాహారాలని పక్కన పెట్టి దాని గురించి ఆలోచించుకుంటా, వేరే సైడ్ ఆలోచించకుండా దాని గురించి ఆలోచించుకుంటూ హార్డ్ వర్క్ ఎత్తి సక్సెస్ అవుతారు ఎవరైనా. అంతేగాని పూజలు చేసుకుంటూ కూర్చుంటే సక్సెస్ కారు ఎప్పటికి కారు. ఎందుకంటే నువ్వు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే దానికి చేయాల్సిన పని చేయాలి. అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది ఆ డ్రీమ్, లేకుంటే ఫుల్ఫిల్ కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి అండగా ఉంటాడు. అంతేగాని పూజలు వేసుకుంటే టైం అంతా దేవుడికి ఇవ్వమని ఏ దేవుడు చెప్పలే. ప్రతి ఒక్క మనుషులు పుడుతురు. సో దాని తర్వాత మనుషులు పెద్ద పెరుగుతాడు, చదువుకుంటారు, తెలివైన వాడవుతాడు. దాని తర్వాత ఏదైనా వర్క్ వేసుకుంటే బతికేయాలి. అది కరెక్ట్. అట్లా ఒక వ్యక్తి పని ఇచ్చిండనుకో, ఎవరైతే ఒక వ్యక్తికి పని ఇస్తాడో ఆ వ్యక్తి దేవుడు అవుతాడు. అట్లా ఇప్పుడు పని లేని వ్యక్తికి ఒక వ్యక్తి ఈ స్కిల్ చూసుకొని జాబ్ ఇచ్చిండనుకో, అప్పుడు వాడు దేవుడు. అట్లా. సో అసలు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక్కొక్కడికైతే ఎంత బల్బ్ ఉంటుంది అంటే
పాపం కనికరించి వాడు ఉత్తగా ఉన్నాడని వాడిని తీసుకుపోయి జాబ్లో జాయిన్ చేస్తే ఆడేదో పుల్ల పెట్టి ఈయన బదనాన్ని చేస్తాడు. అట్లున్నారు. అసలు వాళ్ళకి సాయం చేసుడు దరిద్రం అట్లా. సో ఎవరు దేవుళ్ళని బదనం చేయకూడదు. ఎందుకంటే మన ఇండియా కల్చర్ నాశనం చేయొద్దు ఎప్పటికీ. ఎవరైతే మీ గోలు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే మీరు బయటకు వెళ్ళి పని చేసుకోరు. మీ డ్రీమ్కి ఎంతైతే హార్డ్ వర్క్ అంత హార్డ్ వర్క్ వేయరు. కొన్నిసార్లు ఫెయిల్ అయిందనుకో, ఎందుకు ఫెయిల్ అయిందని తెలుసుకోరు. ఏదైనా వన్ షాట్లో సక్సెస్ కావాలని రూల్ లేదు. తప్పులు జరుగుతాయి, మిస్టేక్లు అవుతాయి. ఎందుకు మిస్టేక్ అయినా తెలుసుకో, వేరే ఛాన్స్ ఉంటుంది, నీకు ఏజ్ ఉన్నది అట్లా. అంతేగాని ఫెయిల్ అయింది కదా అని దేవుడి మీద అట్లా బదనం చేయొద్దు. 99% కష్టపడాలి ఏ డ్రీమ్కైనా. 1% దేవుడు సపోర్ట్ ఇస్తాడు ఖచ్చితంగా. అర్థమవుతుంది. ఎవరైనా అంతే. హార్డ్ వర్క్ ఎత్తేనే సక్సెస్ అవుతారు, లేకుంటే ఎప్పుడు కారు. హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ఫోకస్ మొత్తం దాని మీద ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. జాబ్ అయినా బిజినెస్ అయినా దేంట్లో అయినా. లేకుంటే కారు. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు, బిజినెస్ గురించి ఆలోచించాలి. ఆ అమ్మాయి గురించి, దాని గురించి, దీని గురించి ఆలోచించద్దు. నువ్వు ఒక జాబ్ కొట్టాలనుకుంటే జాబ్ గురించి ఆలోచించాలి. పడబడ్డ పంచాయతీలు, బేకార్ పంచాయతీల గురించి ఆలోచించద్దు. మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలేవు అట్లా. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఎవరు దేవుళ్ళని బదనం చేయొద్దు. మీకు డ్రీమ్ ఉన్న జాబ్ కావాలన్నా, బిజినెస్ చేయాలన్నా మీరు దానికి సంబంధించిన హార్డ్ వర్క్ చేయాలా, ప్రిపరేషన్ ఉండాలా, కన్సిస్టెన్సీ ఉండాలా, డెడికేషన్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా. ఇవన్నీ చేస్తేనే మీరు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది, లేకుంటే కాదు. పొద్దుదాకా పూజలు చేసుకోమని ఏ దేవుడు చెప్పలేడు. అర్థమవుతుందా? మీకు ఏ దేవుడు ఇష్టం ఉన్న దేవుని గుడికి వెళ్ళి మొక్కిరారు అంతే. మీరు కొబ్బరికాయలు కొడతారా మీ ఇష్టం, కానీ ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అంతే. కానీ 24 గంటలు కాదు. 24 గంటలు ఆడనే ఉంటే నువ్వు నీ అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ కాలేదు. ఒకవేళ మీరు సక్సెస్ అయ్యారు, డబ్బు అధికంగా వచ్చింది, ఫుల్ మంచిగా సెటిల్ అయ్యారంటే పొద్దున్నదాకా పూజలు చేసుకో, ఏం కాదు అట్లా. సో లైఫ్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్లు ఉన్నప్పుడు హార్డ్ వర్క్ చేయాలి అంతే. దేవుని నమ్ముకోవాలా, హార్డ్ వర్క్ చేయాలా, సక్సెస్ అవుతారు, లేకుంటే కారు. సో నేను చెప్పింది కరెక్ట్ కాదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నేను మరొక టాపిక్ మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. లైఫ్లా కష్టపడింది ఏది రాదు. ఒక్క రూపాయి నీ దగ్గర ఉండదు. దేవుళ్ళని బదనం చేయొద్దు. నువ్వు దేనికైతే ప్రిపేర్ అవుతున్నావు దానికి హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది నీ డ్రీమ్ అయినా ఏదైనా. అంతేగాని పొద్దున్నదాకా పూజలు చేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడు నీ డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు, నీకు జాబ్ రాదు, బిజినెస్ రాదు, దేంట్లో సెటిల్ కాలేవు. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు వీళ్ళందరూ పని చేస్తారు, సంపాదించుకుంటారు, హ్యాపీగా ఉన్నారు. కాలు చేతులు ఉన్న వాళ్ళకి బాధ, బద్ధకం ఒకటి, దేవుడి మీద బదనం ఎత్తుడు, అట్లా ఉంటారు. నేను అనేది అందరిని అంటలే, మళ్ళీ ఫీల్ కావద్దు అందరూ. నేను అందరిని అంటలే, కొందరు, ఆ కొందరు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అట్లా.